అనుకో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేను ఎవరితోనూ మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడాలి? అంతే కదా, ఊరికే వృధా. ఎందుకు మాట్లాడినో నాకు కూడా ఇప్పుడు కూడా సరిగా అర్థం కాలేదు. ఏదో మీ యొక్క సంకల్ప బలం ఏమో తెలియదు. అంటే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు కదా భగవంతుడు. అలాగా ఈ ఆత్మతత్వ భావనలో ఉన్నటువంటి వాళ్ళతో కలిస్తే అదొక విధమైనటువంటి చెప్పలేని ఆనందము అనుభవానికి వస్తుంది, ఒక అనుభూతి. అందువలన మీతో మీతో ఈ విషయాలపైన ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి. ఎందుకంటే అక్కడ ఉండేది అదే కాబట్టి అదంతా పైకి వస్తుంది. అట్లాంటి దీన్ని ముందు నుంచి ఇలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా చేసేటప్పుడు కొంతమంది జిజ్ఞాసులు కూడా ఇక్కడికి వస్తుంటారు కదా, వస్తుంటారు కాబట్టి పెద్దల యొక్క అనుభవం అనేటువంటిది చాలా గొప్ప విషయం కదా. అందువలన ఇంతకు ముందు ఈ ఆశ్రమానికి మీలాంటి పెద్దలు అందరూ ఉండి దిశానిర్దేశం చేశారు కాబట్టి ఇక్కడ ఇలా కొనసాగుతుంది. అందువలన అప్పుడున్నటువంటి వారు నారాయణాచార్యులు వారు పాపం వారి స్థితిని వారు వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నటువంటి పెద్దలు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా శివశంకర్ గారు అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నలుగురు కలిస్తే మీ యొక్క అనుభవం అనేటువంటిది మాకు కొద్దిగా మార్గదర్శనం అవుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. మీకు మార్గదర్శనం చేసేదానికి ఎవరు లేరండి ఇక్కడ. ఎందుకంటారా, మీ స్థాయి వేరు. ఇక్కడ ప్రావీణ్యము, అద్భుతము, ఆధ్యాత్మికము, అనుకరణ, ఇంకా వచ్చేసి సాధన, యోగ సాధన, ఇవన్నీ మిళితమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తత్వశక్తి మీలో ఉంది కాబట్టి అంత తత్వశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటారా, దానికి కూడాను ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క ప్రకాశయోగ్యమైనటువంటి శక్తి సంపద అనేది భగవంతుడి ముందే ఇచ్చేసి ఉంటాడు. అది ఎవరికి ఇచ్చారో ఆ వాళ్ళకి మాత్రమే అది అన్వయిస్తుంది. అంతేకాని ప్రతి ఒక్కరికి అన్వయించేదానికి ఇది వచ్చి కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి ఆధ్యాత్మిక శక్తిని పంచుకునే శక్తి జనజీవనంలో మరుగైపోయింది. కాబట్టి ఎంత ప్రేరణ చేసినా కూడాను ఆ యొక్క పంచుకునేటువంటి శక్తిని ఆస్వాదించే శక్తి క్షీణించిపోయింది. ఎవరికైనా అలా ఆకాంక్షించి అన్వయం చేసుకున్నాలన్నటువంటి కాంక్ష కలిగినటువంటి వాళ్ళు వచ్చి మన ప్రవేశం చేస్తే కూడా వెంటనే ఈ కలియుగ ధర్మము అడ్డుపడి అధర్మానికి లాగేస్తుంది. కాబట్టి ఎవరికి ఎంత కావాలనో ఆయన ఇచ్చేసి ఉంటాడు. ఆ ఇచ్చేసి ఉండే దాంట్లోనే అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ అందులోనే పరిణతను చెంది పరిమళింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక సాధన ఆత్మ ఔన్నత్యాన్ని ప్రకాశింప చేసుకునేది ఏ ఒక్కరికో నూరుకో కోటికో అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ సాధ్యం కాని పని. కానీ మీరు ఒక్కరు మాత్రం ఇక్కడ ప్రకాశమానంగా మాకు అగుపిస్తున్నారు కాబట్టి అందరికీ ఎంత పంచినా కూడాను అందుకునే శక్తి ఉండాలి కదా. అందుకునే శక్తి లేనప్పుడు మీరు ఎంత పంచినా కూడాను ఏదో కొద్దో గొప్ప అట్లా ప్రకాశమానాన్ని రావచ్చు. కానీ ఏదో అందరూ వచ్చిన వాళ్ళంతా కూడాను ధర్మ సమ్మేళనంలో భాగం పంచుకుంటారనేది అది వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి
పోతుందే గాని అందరూ ధర్మ సమ్మేళనములో అందులో హితతత్వముకు, ధర్మ నియతికి, ధర్మ వితరణకు, ధర్మ సాధనకు వాళ్ళ ప్రకాశమానం ఇవ్వాలి అని అంటే వాళ్ళు అందులో అంత అనుకరణ శక్తి వాళ్ళు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది కలియుగ ధర్మం. ఇప్పుడు మంచి మంచి వాళ్ళకంతా చెడ్డ బుద్ధులు ఎందుకు పుడతాయండి? చాలా గొప్పగా ఉంటారు, ఎక్కడో ప్రకాశమానంగా ఉంటారు, కానీ వాళ్ళకు దుర్బుద్ధి అనేది పుట్టేస్తుంది. అంటే ఏమి ఎంత ధర్మ అనుకరణలో లోపం. కాబట్టి ధర్మ అనుకరణ అనేది, ఆచరణ అనేది సద్గురు యొక్క తత్వ బోధ నుంచి వచ్చేటువంటి ఒక విధానమైనటువంటి ధర్మ సాధన. అది లేకుండా ఉండేటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన అనేది ఎంత 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 వాళ్ళకు ప్రయత్నించినా కూడా దొరికే వీలు కాదు, దొరికేది చాలా కష్టం. భగవద్గీత చదువుకుంటారు, మనకేదో లాభం వస్తుంది, మనకేదో ఇది ఇట్లా ఉద్దేశంతో వస్తారే కానీ ఆత్మ ఔన్నత్యాని కోసరం కానీ, ఆత్మ చింతన కోసరం కానీ, ఆత్మ ప్రకాశం కావాలనేటువంటి సుగుణ ధర్మంతో ఎవ్వరు నిలకడగా లేరు. అది మనకు వద్దులేండి, అదంత చెప్పుకుంటూ పోతా ఉంటే మన యొక్క మనసు హృదయము కొంచెము ఛేదించబడుతుంది. కాబట్టి వద్దు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, మనం ఎలా ఉన్నామో అలాగా ఉండిపోతే హాయిగా ఉంటుంది. ఇది నా ఉద్దేశం అండి. మనం ఎలా ఉన్నామో అలాగా ఉండిపోతుంది. శారీరకమా అది రోగ నిర్మితమైంది, శారీరకం ఇప్పుడు రోజు పడిపోతుంది, దాని గురించి ఏమి మనం బాధపడనక్కర్లేదు. ఉన్నా సరే లేకపోయినా కూడా సరే హాయిగా ఆనందంగా ఉన్నామా, అదే కావాల్సింది. నీ తత్వం నీలో నువ్వు ప్రకాశింప చేసుకుంటే దానికి మించినటువంటి సాధన ఇంకొకటి లేదు. కాబట్టి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని సుగుణత్వాలకు సంబంధించినటువంటి నీలో ఉండేటువంటి ప్రకాశ ధర్మానికి మించినటువంటి సాధన, ఔన్నత్యము, ప్రకాశము, జయదీప్యమానము అన్ని వాడు ఇచ్చిండేటువంటి భిక్ష. అలా 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 ఆ యొక్క జగద్గురువు అయినటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి ఆత్మతత్వాన్ని, ఔన్నత్యాన్ని తనలో తాను అనుభవించినటువంటి జయదీప్యమానమైనటువంటి ప్రకాశతత్వాన్ని ఆ గురువు యొక్క కృపగా భావించి అందులోనే తాను నివాసం చేసేటువంటి వాడు సత్శిష్యుడుగా భావింపబడతాడు, ఇతడు ప్రకాశమానవంతుడుగా అవుతాడు అని పెద్దలు చెప్తారు. నేనేం చెప్పడం కాదు. కాబట్టి ఆ యొక్క గురువు యొక్క మాటల్ని హృదయంలో ఉంచుకుంటూ ఏమి అవసరం లేదు, ఏమి కావాలి, ఇంకా అవసరం లేదు, బయట అనేది అవసరం లేదు. వీడికి కావాల్సింది వీడు ఉండే చోట్లోనే, వీడిలోనే, దాంట్లోనే ఉంటుంది. కాబట్టి బయట ఎందుకు పడాలా? వేరే వేరే వీనికి అవసరం లేనప్పుడు అవసరం ఉంది అని కూడా అనుకునేవాడు కూడా ఒక తక్కువ అనిపిస్తుంది. బయట అనేది వీనికి అవసరం లేదు అంటే నేను చెప్పడం అంటే నాకు కూడా అనే కాదు, బయట అనేది జీవునికి అవసరం లేదు. కానీ అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ అవసరం అని వెళ్తాడు అంటే అప్పుడు అట్లా లేనట్లుగా ఊరికే కాబట్టి ఇటువంటి తత్వ వికాసన పరంపరలో తాను మనుగడ చేసినటువంటి వాడు జీవన విధాన ఉత్కృష్టమైన తత్వములో వెలిగేటువంటి దివ్య జ్యోతి అని పెద్దోళ్ళు చెప్తారు. అటువంటి విధానానికి వెళ్ళేదానికి నేను అర్హుడో కాదో నాకే తెలియదు. ఇటువంటి విధానాన్ని పెద్దవాళ్ళు మనకు బోధ చేసినారు, మన హృదయాల్లో నాటినారు. ఆ నాటిని దేదీప్యమానంగా ప్రకాశింపజేసుకునే ఈ యొక్క జీవన శైలి యొక్క జీవుని తత్వం. కాబట్టి ఏదో జరుగుతా ఉంది లేండి, ఇది అనంతం అండి. ఈ అనంతములో మనం ఏదో మెనుగురు పురుగు అంతే.
ఏదో 4 మాటలు మాట్లాడిచ్చినారు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర ఆ 4 మాటల కోసమే మేము ఉండేది. అట్లా అనకూడదండి. మీరు చాలా గొప్ప ఔన్నత్యంలో ఉండేటువంటి వారు. మాలాంటి వాళ్ళేమి ఆడో ఒక్క చోట అట్లా ఉంటపోతాం. మీరు ఇంకా మీకు వయస్సు, పరిణతి, ప్రాప్తం, ఇంకా ఈ ప్రాప్తం అనేది యవ్వనంలో ఉండే వాళ్ళకు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలా అంటే ప్రాప్తం అనేది ఏదో మనకు వచ్చేస్తుందని కాదు. ప్రాప్తం అంటే అది చాలా పొరపాటుమైన ప్రాప్తం అంటే నాకేదో వచ్చేస్తుంది లాభం అనుకునేది. ప్రాప్తం అంటే భగవంతుని తత్వాన్ని ప్రాపంచిక విషయంలో, జీవన శైలిలో, జనజీవనానికి అందించడము అనేది ఒక ప్రాప్తం. అటువంటి విధానంలో మీరు ఉన్నారు కాబట్టి అటువంటి ప్రాప్తి భగవంతుడి ప్రాప్తి. కాబట్టి అటువంటి విధానాన్ని మీరు నడిపిస్తూ ఉండండి. అది భగవంతుడి తత్వం, భగవంతుడే తీసుకొని పోతాడు. చాలా సంతోషం, మంచిది. ఏమో మాట్లాడేస్తుంది స్వామి. ఏదైనా మంచి మైనస్ పాయింట్లు ఉంటే తీసి పారేయండి. తీసేసేది అంటూ ఏమీ ఉంది? తీసేది ఏముంది స్వామి? చాలా సంతోషం మీతో మాట్లాడాలి. దానికి సాధారణంగా మాట్లాడేది ఎవరు నా దగ్గర రారు, మాట్లాడేది లేదు. ఏదో కుటుంబం ఉంటారు, ఏదో ఉంటాం, అట్లా అంతే. అవసరం లేదు కదా. అవసరం అనుకున్నప్పుడు కావాల్సింది కావాలా, అట్లా అని చెప్పేసి మనమేమి పూర్తిగా 100% అయిపోలేదు కదా. ఏదో పడతా ఉన్నాం, లేస్తా ఉంటాం కదా. ఇంకా ఏమి కాలేదే. పడతా ఉండేది, లేస్తా ఉండేది నన్ను నిలిచిపోయినంటే అవతల ఎట్లుంటుందో. చాలా బాగుంది, సంతోషం. మీతో మాట్లాడుతూ ఉంటే తన్మయత్వంలో ఉంది. అయ్యో ఏం లేదు స్వామి, పిచ్చి మాట్లాడట్లా. ఏదో ఒకటి సమయానికి ఏది వచ్చేస్తే అది వచ్చేస్తా ఉంటుంది అంతే. ఆ పిచ్చే మాకు కావాలని అడుగుతున్నాం. ఆ పిచ్చే మాకు కావాలని అడుగుతున్నాము. అయ్యో అదంతా మా ఎట్లా వాళ్ళు మీది ఒక ప్రకాశమైన తత్వం, ఇంకా పంచేటువంటి తత్వం మీలో ఉంది కాబట్టి పంచండి అంతే. మాది పంచే శక్తి లేదు, అదంతా అదంతా ఊరికే. ఉండడం మంచిది అనేటువంటి భావన అంతే. ఉండేది చాలండి. ఉండేది మాకు కూడా ఇస్తే మేము కూడా ఇలాగే తీసుకొని. ఏమో మా దగ్గర ఏముంది ఇచ్చేదానికి, ఏమి లేదు. ఉండేదే చాలు మాకి, ఏమీ లేదు. ఊరికే ఇదంతా ఒట్టి మాటలు అంతే. ఒట్టి మాటలే కావాల్సింది. ఒట్టి మాటలు. దీనికి దీంట్లో ఇది ఉండిపోతే ఈ మాటలు మాడాల్సిన పని లేదు కదా. అది అలా ఉండిపోతే అది అలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకునే దానికి మాకు తెలియదు కదా. మళ్ళా మాకు తెలియకనే కదా ఈ పాట పడతా ఉన్నాము. అందుకే ఆ పాట కోసమే మేము కూడా. కాబట్టి మీరు బాగా ఉద్ధరణలోకి రాబడినటువంటి వ్యక్తులు కాబట్టి, మంచి ప్రావీణ్యము, పాండిత్యము ఉన్నది కాబట్టి, ఒక విధిగా ఒక ప్రవాహంగా మీరు ప్రయాణం చేయండి, తప్పేముంది. ఇది ఒక సమయం, ఇటువంటి సమయం అందరికీ రాదు. ఇప్పుడు మాకు రాలేదు కాబట్టి మేము దాని గురించి యోచన చేయాల్సిన పని లేదు. మీకు అటువంటి విధానము భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి మీరు దాని గురించి యోచన చేసి ఒక ప్రవాహంగా ప్రయాణం చేయండి. ఇది భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. ఆధ్యాత్మిక చింతనాలోకము దాన్ని ఎంతో గర్వంగా స్వీకరిస్తుంది. కాబట్టి మీరు మీ ప్రవాహాన్ని నిలిపే పనేం లేదు. హాయిగా ఆనందంగా
పోతా ఉండొచ్చు. ఉమ్, ఏ యొక్క ఒడిదుడుకులు ఉండదు. కాబట్టి మీది పెద్ద ప్రవాహం, మీది. మాదంతా ఏం లేదు. సముద్రంలో కలిసిపోతా ఉంది. సరే స్వామి, మా కోసం కొద్దిగా ఆ సమయానికి ఈశ్వరుడు మీకు ఆరోగ్యం బాగుపెట్టి మీ యొక్క మనస్సులో ఆశ్రమానికి వచ్చే భావనను కల్పించాలని ఈశ్వరుని మేము ప్రార్థిస్తున్నాం. దైవేచ్ఛ, భగవంతుని యొక్క దైవేచ్ఛ అడుగు కాదు ఇక్కడ. దైవేచ్ఛ అనేది కూడా పొరపాటు. ఎట్లా అంటే నీ హృదయంలో ఆలోచన ఉంటే దానికి మొలక అనేది మొలుస్తుంది. నీ హృదయంలో దీనికి పోయేదని అంటే ఆలోచన మొలకై మొలవదు. కానీ ఆ హృదయంలో ఆలోచన కూడా సహకరణ అనేది లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అంతా వాందే. ఆ మొలకను పెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. చాలా సేపు మాట్లాడేసినాను. ఏమీ లేదు. 8 సంవత్సరాలు అన్నారు, 8 9 సంవత్సరాలు అన్నారు, 8 సార్లు మాదిరి వెళ్ళిపోయింది. సరే స్వామి, దగ్గరలో కలుద్దాం. సరే స్వామి, సెలవు తీసుకోవచ్చు. హరి ఓం. సరే స్వామి, అలాగే.